నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అసలు ఏం జరుగుతుంది, మృతదేహాన్ని అసలు ఏం చేశారు అనే కోణంలో ఇప్పుడు సిఐ నాగరాజును అయితే అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. రాజమండ్రి జైలు నుంచి ఇక్కడ విజయవాడకి అయితే తరలించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు విజయవాడలోని ఇక్కడ సిట్ అధికారులు ఇక విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు వారం రోజుల పాటు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని కోణాల్లో అయితే వాళ్ళు ఎంక్వైరీ అయితే చేశారు. ఇప్పటికీ కూడా అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపున వాళ్ళ ఫోన్స్ కానివ్వండి, వాళ్ళ డాటా అంతా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏ విధంగా లాకప్ డెత్ జరిగింది, ఏ విధంగా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరెవరు ఇందులో పాల్పడ్డారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పేసి కూడా తెలియడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇందులో 6 ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అందులో ఒకరు పరారీ అయ్యి ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఈ 6 కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో కీలక నిందితుడుగా ఉన్న ఇప్పుడు సిఐ నాగరాజును అయితే అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. అదుపులోకి తీసుకొని విజయవాడకైతే తరలించగా ఇప్పుడు విజయవాడకైతే తీసుకొచ్చి విజయవాడ ఆఫీస్లో అయితే సిట్ అధికారులు ఇక విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు వారం రోజుల పాటు ఈ విచారణ అయితే కొనసాగిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే సిఐ ఇప్పుడు ఏదైతే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సాయి కృష్ణని ఏ విధంగా హింసించారు, సాయి కృష్ణని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అప్పటికి కూడా సాయి కృష్ణ వాళ్ళ తల్లి ఎన్నిసార్లు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ నా కొడుకును చూయించలేదు, నాకు ఏదో అనుమానంగా ఉంది, నా కొడుకును ఏదో చేశారు అనే కోణంలో తనైతే కేసు పెట్టడం అయితే జరిగింది. కేసు మేరకు అక్కడ ఎంక్వైరీ చేయగా ఇక సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడు అని చెప్పేసి ఎట్టకేలకైతే తేలింది. తేలగా అతను అప్పటికి కూడా డిమాండ్ ఏం చేసింది అంటే, సరే ఏది ఏమైనప్పటికీ అయ్యింది, నాకు మాత్రం నా కొడుకు మృతదేహాన్ని నాకు చూయించాలి, ఎక్కడ చేశారు, ఏం చేశారో నాకు కావాలి అని చెప్పేసి తను డిమాండ్ చేసి ఇప్పటికి కూడా కోర్టులో అయితే కేసు పెట్టడం అయితే జరిగింది. దాని మేరకు ఇప్పుడు సిట్ అధికారులు కూడా సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు ముందు నుంచి అయితే చూస్తూనే ఉన్నాము. ఈ కోణంలో రోజు రోజు ఒక్కొక్క ట్విస్ట్ అయితే బయటపడుతూ ఉంది. ఇప్పుడు మరి మృతదేహాన్ని ఏం చేశారనే కోణంలోనే ఇంకా వారం రోజుల పాటు విచారిస్తామని చెప్పేసి సిట్ అధికారులు అయితే చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. దాదాపు ముందు నుంచి మనం చూస్తుంటే కనుక ముందు నుంచే సిఐ నాగరాజు ఇందులో కీలకంగా ఉన్నారు, ఇందులో ఉన్నారని చెప్పేసి అయితే తెలుస్తుంది. నాగరాజుతో పాటు అతను కింద ఉన్న 2 కానిస్టేబుల్ కూడా ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కూడా ఇందులో కీలకంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. వాళ్ళు కానిస్టేబుల్సే కాదు, ఇతనికి ముఖ్యంగా వాళ్ళకు ఒక ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్లీగా కూడా ఉండేవాళ్ళు, చాలా దగ్గరగా కూడా ఉండేవాళ్ళు అని చెప్పేసి కూడా సిట్టాధికారులు అయితే చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. విచారణలు కూడా తేలడం అయితే జరిగింది. అయితే వాళ్ళను కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఫోన్లను కూడా, వాళ్ళ డాటాను కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకొని ఈ సాయి కృష్ణ కేసులో అయితే ఇక మృతదేహాన్ని ఏం చేశారు, ఎలా మరి లాకప్ డెత్ ఎలా చేశారు, ఎంత హింసించారు అనే కోణంలో పూర్తి పిన్ టు పిన్ ఇంకా విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు వారం రోజుల పాటు ఇంకా విచారణ అయితే కొనసాగనుంది. వారం రోజుల తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది అయితే కోర్టులో అయితే సిట్ అధికారులు చెప్పనున్నారు.